మాకు కేసీఆర్ ఎందుకు మంచోడు? మాకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, మన మా బంధువులు కూడా ఇచ్చిండు. ఇప్పుడు అప్పుడు బస్ ఆస్తులు పెట్టుకొని పోయినా కానీ మాకు లాభమే. ఇప్పుడు ఫ్రీ అన్నాడు, ఫ్రీ అంటే ఎందుకు అది? మాకే దోషి మాకే పెడుతుండు, ఎందుకు అది? ఫ్రీ అంటే ఒక్కొక్క మహిళకు 6,000 మిగులుతుంది. మొగోళ్ళకి ఏముంది, ఆడోళ్ళకి నువ్వు ఫ్రీ ఇచ్చినావు. కొట్టినా కానీ ఆడలు వాళ్ళ తల్లిగారింటికి పోయేదానిక, కొట్టగానే ఆడలేమో తల్లిగారింటికి ఇడేముంటది, మొగం ధర ఏముంటది? మొగడు ఒక మాట తిట్టినా కొట్టినా అయితే ఎక్కిపోయా. ఫ్రీ పెడితే ఏ ఫ్రీ ఎందుకు అది? 2,500 వస్తాయి. 2,500 మొత్తం ఇవే మొత్తం ఎంటికల మీద మొత్తం 2,500. ప్రతి మీ మహిళకు 2,500 ఇస్తా అన్నారు. అన్ని నేను చెప్తున్నా సార్, ఇవన్నీ అవే 2,500, 1, 2, 3 అంతా ఇస్తుండే. ఏంది అది? ఏ రాజకీయ విషయం అంతే ఉంది. బండ్లు ఇవి అవే ఇవే. మీ అమ్మ చదువుకున్న అమ్మాయిలకు ఇవే బండ్లు అవే. ఇంకా టీఆర్ నంబర్ అది పాత వేసిండాడు. అంతేనా? అవును. అది ఆయన బండిలే. ఆయన కాదు, మొన్న ఇచ్చిండు అది. ఎవరు ఆయన బండి అయితే నువ్వు ఆయన కాదు, మొన్న ఇచ్చిన టీఆర్ నంబర్ పాత వేసిన. నీళ్ళు ఎట్లుండే అప్పుడు? ఎట్లుండే ఇప్పుడు? ఎట్లుండే అప్పుడు మంచిగా ఉండే, మాకు కేసీఆర్ ఉన్నాడు బాగుండే. ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు వేస్ట్ అయ్యింది. అయిన వచ్చినా కానీ వేస్ట్. ఇప్పుడు కేసీఆర్ మంచోడా? కేసీఆర్ మంచోడు. అయితే మాకు వేస్ట్. ఈయన మాటలు అయితే మొత్తం చూతే మాటలు అన్ని. ఎవరు? రేవంత్ రెడ్డి చూతే మాటలు. ఎందుకు 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు అంటే ఏముంది? ఏమి వేసినావు చెప్పు ఒకసారి. ఏమి ఇచ్చినావు? గ్యాస్ 500. గ్యాసా వస్తుందా? 500, 900 పెంచిండు. ఏడ పెంచిండు? ఇంకేమి ఇస్తుంది చెప్పు? ఏమి ఇస్తుడు? ఆయన ఉన్నప్పుడన్నా నయం ఉండే మాకు, దేనికైనా ఇబ్బంది లేకుండే మాకు. ఇల్లు కూడా ఇచ్చిండు, పైసలతో పెట్టి సొంత పైసలతో పెట్టిస్తాం ఇల్లు అని చెప్పిండు. ఇప్పుడు నేను గెలవన ఇల్లు వచ్చిండు, ఇల్లు లేవు, బాగా లేదు. ఏముందా? మా జాతీయ పైసలతో కట్టుకుంటారు. ఏంది? ఉష్కే కూడా పర్మిషన్ లేదు. ఉష్కే కూడా దొంగతనంతో మొత్తం. ఏ రాజకీయం కూడా అంతే. మాకు ఉష్కే కూడా పర్మిషన్ ఇస్తలేదు. ఇల్లు కట్టుకునే దానికి ఉష్కే ఇస్తలేరు. ఇప్పుడు వచ్చినా మున్పు కూడా చేసిన వాళ్ళు కూడా ఇయ్యలేదు. అంతేనా? అయితే ఇప్పటి వరకు అయితే మా కేసీఆర్ మంచివాడు అనుకో. కేసీఆర్ వయసు మీద పడ్డది. చచ్చిపోయేదాకా ఆయనతో అయితే పని. ప్రభుత్వం తెచ్చిందే కేసీఆర్ కదా. ప్రభుత్వం తెచ్చిందే కేసీఆర్. ఏది తెలంగాణ తెచ్చింది? తెలంగాణ తెచ్చిందని నువ్వు అంటాను. అసలు కేసీఆర్ తెలంగాణ తేలేదు, కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ తో కొట్లాడింది కదా. కేసీఆర్ అయితే కొట్లాడింది కదా. కేసీఆర్ కొట్లాడలేదట. కొట్లాడేది అట్లే వచ్చేసి రేవంత్ రెడ్డి కొట్లాడినట్టు కదా. కొట్టలే ఓట్లు? ఏం కొట్టరు? 3 రోజులకు లారీ పోతుంది. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు అన్న రోజు 3 లారీలు 4 లారీలు పోతుండే. ఇదేంది ఈ రాజకీయం వచ్చి? అంత నేను 6 హామీలు అని చెప్పిన 6 హామీలు ఎందుకు? ఏమి ఇచ్చాడు? 2,500 ఇస్తాడు. నెత్తి మీద ఎంటికలు కూడా ఎంచిస్తున్నాడు. ఇంకేం అంత ఇట్లుందంట. అంతే అంతే. ఇది రాజకీయం వేస్ట్ మాకు. మా పైసలు మేము రెక్కల మీద. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు నాడు నేను రైతు రుణమాఫీ చేస్తాను ఒట్లేస్తుండు. రూపాయి కూడా చేయలేదు. ఇప్పుడు చేస్తా అంటుండు. నమ్ముతారా? ఇప్పుడు ఆయన ఎందుకు చేయడు? చేయడు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఒక 30,000 20,000 అన్నా చేసాడు, కానీ ఈయన అయితే అసలు చేయడు. చేయడని నువ్వు అంటాను, చేస్తానని అంటాడు కదా. నేను ఒకటి చెప్తున్నా, మా శివలాలు మా శివలాలు నేను చెప్తున్నా ఒకటి. మేము శివలాలను మానుకుంటాము. ఆయన అప్పుడైతే ఆయన నేను చేస్తానని చెప్పి, ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ ఇప్పుడు వస్తే మాత్రం మొత్తం పోతున్నాయి. మరి 1 రూపాయి కూడా లేకపోతే కేసీఆర్ వస్తే రుణమాఫీ అయిపోతాడు. ఇది వరకు కూడా 1 రూపాయి కూడా ఉండకపోతే మొత్తం అయిపోతుంది. ఆయన మొత్తం ఓడగొడుతున్నాయి. మాకు అప్పులు ఇటువంటి బాధలు. ఇప్పుడు ఈ 5 నెలల రైతుల పరిస్థితి ఎట్లుంది? మొత్తం 5 నెలలు ఎందుకు సార్? ఇప్పుడు 5 నెలలు ఆయన గెలిచి మొత్తం ఇదే పరిస్థితి. ఇంకేముంది? బోనస్ లేదు, ఏం లేదు. ఓట్లు కొంటలేదు. అట్లు ఏంది? 3 రోజులకు ఒక లారీ పోతుంది. ఎందుకు అది? రోడ్ల మీద పోతుంది అట్లా. మా లంబడోళ్ళకి ఏముంది సార్? లంబడోళ్ళ కానీ ఎస్టీ కానీ తెలుగులకు కానీ ఏముంది? ఏం లేదు. వేస్టే. ఈ ప్రభుత్వం వచ్చి మాకు మొత్తం సత్యనాశనం. ఆయన ఉన్నప్పుడు నాకు కొంచెం దెక్కపోయాడు, కొంచెం ముందుకు. ఇప్పుడు ఈ నాచిగా అయితే మొత్తం అది కాదు, మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలన్నారు అదే అప్పుడు అన్నారు. కానీ ఇది వేస్ట్ అయ్యా. అంటే ఇప్పుడు అంత వేస్ట్ అయ్యేది. ఆయన ముసలైనా కొంచెం నడుచుకోవడం పోయిండు. ఆయన కొంచెం ముందు రాష్ట్రాన్ని అయితే రైతు మంచిగా కొంచెం మంచిగా చూసిండు. ఇప్పుడు ఈయన చిన్న కొద్దిగా అయితే 5 నెలల కొలు అయితే ఏం లేదు. ఆయన బొచ్చు వీకి మా చేతిలో పెట్టిండు అంతే. అంతే. నా ఈ 4,000 పింఛన్ అన్నాడు. 4,000 రాలే. పోయిన నెలలో మొత్తం అంతేనా? రాలే. 4,000 ఇస్తా అని చెప్పిండు. అవి పోయిన నెలే కథ. అంటే ఆయన ఖర్చులకు లేవేమో అట వీక్. ఇంకేంది? అంతేనా? అంతే. మళ్ళీ ఇంకేంది? ఉద్యోగాలు కూడా 30,000 ఇచ్చిండు. ఉద్యోగాల ఏమనాలి సార్? ఉద్యోగాలు కాదు, ఆయన పీకి కట్టి తీసిండు. ఒక 40-50 మందికి ఇచ్చిండు. ఎందుకు సార్ వేస్ట్గా? ఎందుకు? అది రాజకీయ అన్ని వేస్ట్. అది
ఏది మాకు మంచిగా లేదు. ఆయన ముసలాయన ఉన్నప్పుడే బాగుండే మాకు.